హాయ్ ఫ్రెండ్, ఇదేనమాట నా పూజ. వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళందరూ పిల్ల పాపలతోటి అమ్మవారి ఆశలతోటి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నన్ను కూడా దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి. ఏంటంటే నేను పసుపు కుంకుమ ఈరోజు ముట్టుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే శుక్రవారం కదా, దర్గా నాయనకి వదిలేసాను అనమాట. వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి అందుకని నాకు చేతనైన వాటికి పూలతోటి అలంకరించుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే అందరూ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ భర్త పిల్లలతోటి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నన్ను కూడా దీవించండి. ఏంటంటే నన్ను ఫస్ట్ కానించి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిద్ది, నేను శుక్రవారం పూట బొట్టు పెట్టుకోను, ఇంటి ముందు ముగ్గేను కాబట్టి. అందువల్ల ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు అవన్నీ అయితే నేను చేసుకోలేనండి. ఎందుకంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా మనం కుంకుమ పసుపు ఇవ్వాలి కదా. నేనైతే అవి అసలు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గేయను కాబట్టి ఇంకా అవి చేసుకునే అదృష్టం నాకైతే లేదు. ఇంకా కార్తీక సోమవారాలు అయితే మనకి అడ్డు చెప్పేవాళ్ళు లేరనమాట. మనకున్న దాంట్లోనే నేను హ్యాపీగానే చేసుకుంటాను ఇంతవరకు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఏం మాట్లాడినా కొంతమంది, అందరూ కాదు, ఏం మాట్లాడినా తప్పుగా అర్థాలు తీసుకుంటున్నారు. ఎందుకండి తప్పుగా అర్థాలు తీసుకుంటారు? నేను ఏం మాట్లాడుతున్నాను చెప్పండి. అది నేను వర్క్ చేసిందే మాట్లాడుతున్నాను కానీ కొత్తగా ఏం మాట్లాడటలేదు కదా. అర్థాలు తీసే వాళ్ళకి ఏం చెప్పలేము. ఎవరు దయచేసి అలా అనుకోమాకండి. కొంతమంది ఏంటంటే అడుగుతున్నారు, అక్క అసలు నువ్వు ఎంత చదువుకున్నావు, నీకు ఏం జాబ్ అక్క అది అని చెప్పేసి. నేనైతే ఏలుముద్ద టైపే. మనం అంతగా చదివి విరగదీసింది అయితే ఏం లేదు. మనకి ఏం తెలుసు అంటే బస్సు పేర్లు, ఏదన్నా చిన్న చిన్న లెటర్లు చదవటం అంతవరకే కానీ మనం ఓని ఎరగదీసింది అయితే ఏం లేదు ఫ్రెండ్స్. అసలు నేను ఎలా జాయిన్ అయ్యాను ఏంటి అనేది చెప్తాను. నేను చెప్పాను కదా పోయిన వీడియోలో, మా సైడ్ ఎక్కువ కంపెనీలు, పొగాకు కంపెనీలు అని చెప్పేసి నేనైతే ఆ పనికి వెళ్తానే ఉండేదాన్ని. మా ఊర్లో ఏంటంటే మా గ్రామంలో హెల్ప్ అని ఒక సంస్థ అయితే పెట్టారు. అదేంటంటే ఆడవాళ్ళకి సంబంధించింది ఫ్రెండ్స్. ఆ సంస్థ ఆడవాళ్ళకి ఏంటంటే డేట్లు కరెక్ట్గా రాకపోయినా, ఆడవాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉండా కానీ వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళకి ఫ్రీగా మందులు ఇస్తారనమాట. అందువల్ల ఏంటంటే అప్పుడు ఆ సంస్థ పెట్టిందనమాట. పెడితే నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే నన్ను అడిగారు, అక్కడ మామూలుగా హాస్పిటల్లో పనిచేస్తే మన కంపెనీ కూలి కన్నా పొగాకు కంపెనీ కూలి కన్నా ఎక్కువే ఇస్తారు అని చెప్పేసి. సరే చూద్దాంలే అని చెప్పేసి నేనైతే వెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, నేను డేట్లో నాకు డేట్లో ఉంటే పిచ్చ కడుపులు నొప్పి, అసలు మామూలు కడుపులు నొప్పి కాదు, మెలికలు తిరిగిపోతాను ఒక 5 రోజుల దాకా. చూద్దాం అసలుకి అని చెప్పేసి ఎటు నేను టాబ్లెట్ తెచ్చుకుందాం అడిగి, అసలు ఎందుకు వస్తుందో ఇట్లా అని అడుగుదామని చెప్పేసి మా అమ్మ మా నాన్న చెప్తే సరే వెళ్ళమ్మా అన్నారు. వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి నన్ను చూపించారనమాట. ఈ అమ్మాయికి ఇట్ట కడుపులు నొప్పి వస్తుంది అని. నాకు తెలిసి ఫ్రెండ్ ఒక్క టాబ్లెట్ అంటే డాక్టర్ గారు ఉన్నారనమాట, నర్సు శ్రీలత మేడము, సోమారెడ్డి డాక్టర్ అనమాట. మా చుట్టుపక్కల గ్రామం వాళ్ళకైతే తెలిసిద్ది, వేరే వాళ్ళకైతే తెలీదు. ఆయన ఒక్క టాబ్లెట్ ఇచ్చాడు. ఇంతవరకు లేదు ఫ్రెండ్స్ నాకు. అసలు మీరు ఇంకా అర్థం చేసుకోండి. నాకు వేసుకున్న తర్వాత బాగుందనమాట. మళ్ళీ 2వ నెలలో కూడా నాకు ఏ నొప్పి ఏమి రాలేదు, అంటే లైట్గా వస్తుంది కానీ మరి అంత మెలికలు తిరిగిపోయే నొప్పి అయితే నాకు రాలేదు. ఇదైతే బాగానే ఉంది. నాలాగా ఇబ్బంది పడేవాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా, అంటే పొగా కంపెనీకి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, తీసుకొచ్చి చూపిద్దాము, అలా తీసుకొచ్చి చూపిస్తే డబ్బులు ఇస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఆ సంస్థలో, హెల్ప్ అనే సంస్థలో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు ఎంత కంపెనీలో ఎంత కూలి 25 రూపాయలు, వీళ్ళు అదే ఇస్తామన్నారు, వీళ్ళు కూడా అంతే ఇస్తామన్నారు. సరేనని చెప్పేసి నేనైతే జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్. జాయిన్ అయ్యి ఇంకా ఆడవాళ్ళకి ఇట్లా బాగలేని వాళ్ళకి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించడం. మంచి పేదోళ్ళు ఉంటారు కదా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒంగోలుకి వెళ్ళాలి. ఒంగోలుకి వెళ్ళాలంటే రావటానికి ఒక 20, పోవటానికి ఒక 20 ఛార్జ్, 40 రూపాయలు కావాలి. అవి కూడా లేని వాళ్ళు ఉంటారు, ఉండకుండా ఉండరు. మళ్ళీ అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 5 రూపాయలు ఆటోకి. అప్పుడు
అలాగా ఎలలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి నేను హాస్పిటల్ ఇక్కడ చూపించాను. అట్ట చూపిస్తూ ఉంటే అట్టట్టట్ట ఒక నెలకి 600, 700, 800 అట్ట వస్తూ ఉండే అనమాట. ఇంకా అట్ట నేను దాంట్లో చేస్తానే అప్పుడు ఏంటంటే ఫ్రెండ్, హెచ్ఐవి అనేది చాలా ఎక్కువగా ఉంది, ఎయిడ్స్ అనేది అప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఆ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే పైనుంచి అంటే చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి హిజ్రాంగులు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే హెచ్ఐవి గురించి చెప్పాలి, జనాలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఏంటంటే మామూలుగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఏమంటారు దాన్ని, వెనకటి రోజుల్లో బొమ్మలు వేసేవాళ్ళు కదా, అలాగా డేరా గుడ్డ మీద ఏదో అలా వేసి ఈ జబ్బు ఇంతకు వస్తుంది, ఈ జబ్బు ఇంతకు వస్తుంది అని చెప్పేసి క్లియర్గా మాకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. మేమేం చేసామంటే ఇంకా దాన్ని నేర్చుకున్నాం అనమాట అంతా. ఇలా అంటే ఏ రకంగా వస్తుంది, భర్తకుంటే భర్త నుంచి భార్యకి వస్తుంది, ఆ భార్య నుంచి మనకి ఏమైనా ప్రెగ్నెంట్ అయితే బిడ్డకు వస్తుంది, ఆ పాలు ఇవ్వకూడదు, బిడ్డకు వస్తుందని, మళ్ళీ ఇండిషన్ ద్వారా వస్తుంది, రక్త మార్పు వల్ల వస్తుందని ఇట్టా వాళ్ళు చెప్పటం స్టార్ట్ చేశారు. అది నేను గట్ట మామూలుగా నేర్చుకున్నాం అనమాట. నేర్చుకున్న తర్వాత ఏమైందంటే ఒకసారి ఒంగోలులో మాకు చెన్నై నుంచి ఎస్ఆర్ఎం హాస్పిటల్ తరపు నుంచి పెద్ద అతను వచ్చాడనమాట. ఒక 4-5 వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ లాగా పెడతారు ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ లాగా పెట్టి ఇప్పుడు హిజ్రా వాళ్ళు చెప్పినవి ఉంటాయి కదా, అవి మొత్తం మళ్ళీ మేము అక్కడ రాయాలి, చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎలా మాకు చెప్పారో మేము అలా చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అని చెప్పేసి పెద్దోళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు హిజ్రాంగులు వచ్చారు కదమ్మా, వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, మీరు జనాలకి ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే ఇంక మనం అయ్యింది కరెక్ట్గా గుర్తుపెట్టుకొని అన్నీ కరెక్ట్గా చెప్పాలి. అవి నేను చెప్పాను. చెప్తే అప్పుడు నన్ను సెలక్షన్ చేశారనమాట. ఎందుకు సెలక్షన్ చేశారు, కౌన్సిలర్ దాని కింద సెలక్షన్ చేశారు. అంటే చదువు లేకపోయినా కానీ మనం మాటలు చెప్పడానికి ఏమైంది, తప్పేం లేదు కదా, మాటలు చెప్పొచ్చు కదా, అందుకని చెప్పేసి ఇంకా దాని ద్వారాగా చిన్నగా నన్ను నెల్లూరు వేశారనమాట. ఫస్ట్ నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు వెళ్తే నాకు ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చేసి 400, 500, 800 ఇచ్చే అమౌంట్ అక్కడ 3000 ఇచ్చారు. నెల్లూరులో రోజుకి 100 రూపాయల కాడికి నెల్లూరు వేశారనమాట. నెల్లూరులో 2 సంవత్సరాలు చేశాను. ఎక్కడ చేసావక్క ఏంటక్క అంటే ఈ హెల్ప్ సంస్థ అనేది ఉంటుంది కదా, దాని దగ్గర ఏంటంటే అంతకుముందు ఏంది నేను తిరిగి లేడీస్ని తీసుకెళ్ళి చూపించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఒకేసారి కూర్చొని వచ్చిన వాళ్ళకి ఇలా ప్రెగ్నెంట్ ఆడవాళ్ళకైతే ఇలా బిడ్డ జాగ్రత్త అమ్మ, ఇలా భార్య భర్త ఇలా ఉండాలని కౌన్సిలింగ్ టైప్లో నేను ఇవ్వటం అయితే జరిగింది నెల్లూరులో. అక్కడి నుంచి మళ్ళీ నేను చెప్పాను కదా ఎస్ఆర్ఎం హాస్పిటల్ అని చెప్పేసి ఫ్రెండ్స్, ఎస్ఆర్ఎం హాస్పిటల్కి అయితే నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను ఎస్ఆర్ఎం హాస్పిటల్లో కూడా 3 సంవత్సరాలు వర్క్ చేశాను నేను. మీకు చెన్నైలో ఎస్ఆర్ఎం హాస్పిటల్ అంటే తెలియంది ఎవ్వరికీ లేదు, మనం ఫోన్లో కొట్టేసినా వస్తుంది అనమాట. ఎస్ఆర్ఎం హాస్టల్ ఉంది, ఎస్ఆర్ఎం స్కూల్ ఉంది, ఎస్ఆర్ఎం కాలేజీ ఉంది, ఎస్ఆర్ఎం హాస్పిటల్ ఉంది, బోల్డెన్ నుండి వాళ్ళవి. నేను అదే హాస్పిటల్ అయితే 3 సంవత్సరాలు పనిచేశాను. ఎప్పుడంటే 2009, 10, 11 ఈ 3 సంవత్సరాలు నేను అదే హాస్పిటల్లో పనిచేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా శాలరీ ఎంతో తెలుసా, 15,000, రోజుకి వచ్చి 500. నేను హాస్పిటల్లో వచ్చిన వాళ్ళకి డాక్టర్ గారు కలిసి అంతా మెడిసిన్స్ అంతా ఇచ్చి, డాక్టర్ గారు ఏ టయానికి మెడిసిన్ చేసుకోవాలి ఏంటనేది డాక్టర్ గారు మొత్తం క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి నేను చెప్పేదాన్ని అనమాట. ఎందుకంటే అప్పుడు హెచ్ఐవి ఎక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి తగిలిన జాగ్రత్తలు చెప్పేదాన్ని. నాకు అప్పుడు తర్వాత మళ్ళీ 1 సంవత్సరం ఉన్న తర్వాత పెంచుతూనే ఉంటారు. నాకు అట్టట్ట శాలరీ 2011 వచ్చేళ్ళకి నాకు 20,000 శాలరీ అయింది. ఇంకా అంతలోకి మా నాన్నగారికి పచ్చివాతం అయితే వచ్చింది. పచ్చివాతం వచ్చిన తర్వాత మా నాన్నగారు అయితే వద్దమ్మా ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అన్నాడు. ఇక అదైతే మానుకున్నాను. అదే పోస్ట్లో ఇప్పుడు కానీ నేను ఉంటే ఫ్రెండ్స్ నాకు 40,000, 50,000 శాలరీ వచ్చేది.
కానీ తినే రాత దేవుడు అందరికీ రాయడు కదా, నాకు అంతవరకే ఉందన్నమాట. ఇంకా అందుకని మా నాన్నగారికి హెల్త్ పచ్చివాతం వచ్చింది కాబట్టి మానుకున్నాను, ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ రేపైతే చెప్తాను, ఇంకా ఉంది చాలా. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.